దానిపైన రైట్స్ చేసి అసలు దీనికి పర్మిషన్ ఉందా లేదా అనేది మాత్రము ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కేవలం తనిఖీలు ఉండవు, కేవలం ముడుపులు తీసుకోవాలి, కేవలం చేతులు దులుపుకోవాలి అనేది మాత్రమే ఇక్కడ చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు అత్తాపూర్లో ప్రతిరోజు దీనికి సంబంధించి వేలాది మంది విద్యార్థులు ఈ స్కూల్కి వెళ్తుంటే విద్యాశాఖకు కనిపించదా? విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు? ఒక స్కూల్కి వెళ్తున్నారంటే ఆ స్కూల్ పైన విద్యాశాఖకు సంబంధించిన నిఘా ఏ విధంగా ఉండాలి, ఆ స్కూల్కి సంబంధించిన అనుమతులు కావచ్చు, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే విద్యార్థుల ప్రాణాలకు సంబంధించి పూర్తిగా ఎలా చెలగాట మారుతారు అనే దానిపైన విద్యాశాఖ ఎప్పటికప్పుడు వారిపైన నిఘా ఉంచాలి. కానీ ఇక్కడ మాత్రము విద్యాశాఖకు సంబంధించి పూర్తిగా మొద్దు నిద్రలో ఉందనుకోవచ్చు. ఎందుకంటే కేవలం తమకు ముడుపులు వస్తే చాలు, మిగతాదంతా తమకు సంబంధం లేదు అన్నట్టుగానే వివరిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఒక కంప్లైంట్ వస్తే కూడా తమ యొక్క సంబంధించిన జ్యుడిషియన్లో లేదు, పక్క జ్యుడిషియన్లో ఉంది అని మాత్రమే కేవలం చేతులు దులుపుకుంటారు. కానీ అసలు దీంట్లో పవన్, విద్యాశాఖ అధికారులు కానీ లేదంటే ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ ఈ బిల్డింగ్ సంబంధించి గతంలో ఏమైనా ఎంక్వైరీ చేశారా? గతంలో ఏమైనా క్యాంపస్ని తనిఖీలు చేయడం జరిగిందా? చేస్తే ఎప్పుడు చేస్తారనుకోవాలి? అయితే దీనికి సంబంధించి అసలు తనిఖీలు చేస్తే ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వరు. పర్మిషన్ లేదు కాబట్టి వీరు ఇంతవరకు కూడా తనిఖీలు చేయలేదని చెప్పి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తనిఖీలు చేస్తే పర్మిషన్ ఇయ్యరు కాబట్టి వీరంతా కూడా ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి మాత్రము పూర్తిగా తనిఖీలు చేయాలని చెప్పి కూడా వారు స్కూల్ నుంచి కూడా నోటీసులు పెట్టుకోవాలి, తమ అనుమతి కావాలని చెప్పి స్కూల్ నుంచి వారికి అడగాలి. కానీ స్కూల్ వాళ్ళు అడగలేరు. అంతేకాకుండా ఫైర్ సేఫ్టీకి సంబంధించి తమకెందుకు, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగితేనే కదా తాము స్పందించాలి అనే వ్యవహారంలో వారు కూడా అలాగనే ఉంటారు. అంతేకాకుండా విద్యాశాఖకు సంబంధించి కూడా ఒక లెటర్ పెట్టుకోవాలి, తమకు పూర్తిగా అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవో తమకు సంబంధించి అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా వీళ్ళు లెటర్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం ఎవరికి సంబంధం లేనట్టుగా వివరిస్తున్నారు. కేవలం పర్సెంటేజ్ వెళ్తే చాలు, దానికి సంబంధించి ఇక తమకు సంబంధం లేనట్టుగానే పూర్తిగా వివరిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కంపల్సరిగా రెసోనెన్స్ సంబంధించిన స్కూల్ పైన చర్యలు తీసుకోవాల్సిందే, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిందే అనేది మాత్రం ప్రధానంగా రాజ్ న్యూస్ దీనికి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి స్కూల్ పైన ఎప్పటికప్పుడు పూర్తిగా రాజ్ న్యూస్ ద్వారా ఇటు పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి కాకుండా వారిని పూర్తిగా కాపాడే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇలాంటి రెసోనెన్స్ స్కూలే కాదు, ఇలాంటి చాలా స్కూల్ పైన నిఘా పెడుతుంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఏ స్కూల్ అయితే చెలగాట మారుతుందో వారిపైన కేసులు బనాయించే విధంగా కూడా ముందుకు వెళ్తాము. అంతేకాకుండా వారిని అరెస్ట్ చేసేంత వరకు వారిని వెంటాడతాం అనేది మాత్రం ఖచ్చితంగా రాజ్ న్యూస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో పిల్లల భవిష్యత్తు కోసము కలలు కంటారు. ఆ కళల్ని మాత్రం సాకారం కాకుండానే ఇలాంటి స్కూళ్ళు ఆ యొక్క చిన్న వయసులోనే వారి జీవితాన్ని చీకటిమయంలోకి నూకేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజ్ న్యూస్ మాత్రం వారిని కాపాడే ప్రయత్నము 24/7 చేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి స్కూల్లో భర్తం పడుతుంది రాజ్ న్యూస్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే ఏ కంప్లైంట్ ఉన్నా ఎవరున్నా నేరుగా రాజ్ న్యూస్ ఆఫీస్ కార్యాలయానికి రావచ్చు, తమకు సంబంధించిన అన్యాయం ఏమేమి అన్యాయం జరిగిందో ఇక్కడ చెప్పుకోవచ్చు. దానికి వారి పట్ల రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది. వారి పైన పోరాటం చేస్తాము. అంతేకాకుండా ఎవరికైతే అన్యాయం చేస్తారో వారి పైన పోరాటం చేసి వీరికి న్యాయం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పి రాజ్ న్యూస్ ఇప్పటికే దీనికి సంబంధించి చాలా